తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని వేడుకలకు ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం సాయంత్రం 2 పూటల ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీసు బలగాలతో పెరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు 2వ తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటింజెంట్స్, మార్చ్ పాస్ట్, తర్వాత మన పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డులు ప్రదానం కూడా చాలా కన్నుల పండుగ 2వ తేదీ నాడు